హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏపీ టెట్కి సంబంధించి సైన్స్ గ్రాండ్ టెస్ట్ 5వది నిర్వహించడం జరుగుతుందండి. ఇందులో చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి, చివరి వరకు చూడండి. మరి డిస్క్రిప్షన్లో కూడా మొదటి 4 సైన్స్ గ్రాండ్ టెస్ట్లో కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. మంచి మార్కులు తెచ్చుకోండి. ఆల్ ది బెస్ట్. మరి టాపిక్లోకి వెళ్తే మొదటి బిట్టండి. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవంగా ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటాము? 1 నవంబర్ 20, డిసెంబర్ 20, జనవరి 20, నవంబర్ 14. మరి ఆన్సర్ వచ్చేస్తే నవంబర్ 20వ తేదీ అండి. నవంబర్ 20వ తేదీన అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటుంటాం. నెక్స్ట్ బిట్ అండి. భారతదేశంలో మొదటి క్రికెట్ క్లబ్ ఎక్కడుంది? ఓరియంటల్ క్రికెట్ క్లబ్ ముంబై, సెకండ్ వన్ ఓరియంటల్ క్రికెట్ క్లబ్ హైదరాబాద్, థర్డ్ వన్ ఓరియంటల్ క్రికెట్ క్లబ్ చెన్నై, ఫోర్త్ వన్ ఓరియంటల్ క్రికెట్ క్లబ్ కోల్కతా. మరి ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తే ముంబైలో ఓరియంటల్ క్రికెట్ క్లబ్ ముంబైలో ఉన్నదండి. మొట్టమొదటిది అదే క్రికెట్ క్లబ్. నెక్స్ట్ బిట్కి వచ్చేస్తే ఈ క్రింది వాటిలో సరిగ్గా జతపరచబడినది 1 గుబురు లేదా అబ్బురపు వేరు సమాంతర ఈనెల వ్యాపనం, 2 గుబురు లేదా అబ్బురపు వేరు జాలాకార ఈనెల వ్యాపనం, 3 తల్లివేరు సమాంతర ఈనెల వ్యాపనం, 4 తల్లివేరు ఒకే బీజదళం ఉండును. మరి ఆన్సర్ వచ్చేస్తే గుబురు లేదా అబ్బురపు వేరు సమాంతర ఈ నెల వ్యాపనం ఉంటుందండి. మరి ఇక్కడ ఆన్సర్లో మనం ఆప్షన్స్ని ఎంచుకోవాలండి. తల్లివేరులో ద్విదళ బీజం ఉంటుంది, తల్లివేరు సమాంతర ద్విదళ బీజం ఉంటుంది, కానీ ఇక్కడ ఆన్సర్లో ఒకే ఒక బీజదళం ఉంటుంది. ఈ విధంగా మనకు అన్ని టాపిక్ అంతా తెలిస్తే మనం ఏరుకొని ఖచ్చితమైన ఆన్సర్ మనం పెట్టగలుగుతుంటామండి. అరికాలు, అరిచెయ్యి, వెన్నెముక వంటి వాటిల్లో ఉండే కీలు ఏమిటి? 1 బంతిగిన కీలు, 2 మడతబంది కీలు, 3 జారుడు కీలు, 4 బంగారపు కీలు. మరి ఈ వెన్నెముక అంటే మనం వంగున్నప్పుడు జారుతుంటుందండి. జారడం బట్టి అంటే వెన్నుపూసలు ఒకదాన్ని ఒకటి జారబడి ఉంటాయి కాబట్టి మనం వంగడానికి వీలుగా ఉంటుంది కాబట్టి అరికాలు, అరిచెయ్యి, వెన్నెముకల్లో జారుడు కీలు అనేది ఉంటుందండి. 125 ఈ క్రింది వాటిలో సరిగ్గా జతపరచబడినది 1 కాల్సిఫెరాల్ లోపం వల్ల అంటే విటమిన్ డి లోపం వల్ల రికెట్స్ వస్తుంది, 2 టోకోఫెరాల్ ఈ లోపం వల్ల వంధ్యత్వ సమస్యలు వస్తాయి, 3 ఫిల్లోక్వినిన్ కే లోపం వల్ల రక్తం గడ్డ కట్టకపోవడం, 4 పైవన్నీ. మరి ఆన్సర్ చూసినట్లయితే 4 పైవన్నీ అండి. ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. కాల్సిఫెరాల్ అంటే విటమిన్ డికి మరొక పేరు, విటమిన్ ఈకి మరో పేరు, విటమిన్ కేకి మరొక పేరు. సో విటమిన్ కే లోపం వల్ల ఏమవుతుంది, విటమిన్ ఈ లోపం వల్ల ఏమవుతుంది, విటమిన్ డి లోపం వల్ల ఏమవుతుంది, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి రక్త వర్గాల్లోని. మరి నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదామండి. సాధారణంగా వాతావరణ పీడనం ఎన్ని మిల్లీమీటర్లు? 1 860 మిల్లీమీటర్, 2 760 మిల్లీమీటర్, 3 470 మిల్లీమీటర్, 4 380 మిల్లీమీటర్స్. మరి ఆన్సర్ వచ్చేస్తే 760 మిల్లీమీటర్ అండి. వాతావరణ పీడనం 760 మిల్లీమీటర్స్ అండి. మరి 127 కళ్ళు కలక శాస్త్రనామం ఏంటి? 1 కంజక్టివైటిస్, 2 డిప్తీరియా, 3 ఇన్ఫ్లుయెంజస్, 4 బాసిల్లస్ ట్యూబర్క్యులోసిస్. మరి ఆన్సర్ వస్తే కంజక్టివైటిస్. ఆప్షన్ 1 కంజక్టివైటిస్ కళ్ళకలకి సహస్రనామం అండి. మరి ఇలాంటి ఎన్నో బిట్లు ఉన్నాయండి. దయచేసి మా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు డిస్క్రిప్షన్లో అన్నీ నేను టెట్కి చేసిన మొత్తం అన్నీ కూడా ఈ డిస్క్రిప్షన్లో మొత్తం తెలుగు అయితే తెలుగు, సైకాలజీ, మ్యాథ్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, తప్పనిసరిగా చూడండి. మరి నెక్స్ట్ పెట్టండి. దీనిలో ఉష్ణశక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది.
1 ఆవిరి యంత్రము, 2 డైనమో, 3 విద్యుత్ బ్యాటరీ, 4 విద్యుత్ బల్బ్. మరి ఆన్సర్ వచ్చేస్తే ఆవిరి యంత్రం అండి. ఉష్ణశక్తి యాంత్రిక శక్తిగా మార్చేది ఆవిరి యంత్రం. మరి నెక్స్ట్ బిట్ అండి, భారతదేశ స్త్రీ పురుష నిష్పత్తి ఎంత 2011 జనాభా లెక్కల ప్రకారం? 1 933, 2 943, 3 923, 4 939. మరి ఆన్సర్ చూసినట్లయితే 943 అంటే 57 మెంబర్స్ మరి అబ్బాయిలు బ్రహ్మచారులుగా ఉండిపోవాలన్నమాట. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే వేగంగా గుర్తుంటుంటాయి. సో 130 అండి, తూర్పు కనుమలలో వ్యాపించి ఉన్న పర్వత శ్రేణి ఏమిటి? తూర్పు కనుమలలో వ్యాపించి ఉన్న పర్వత శ్రేణి 1 కార్డియం, 2 పళని, 3 అన్నామలై, 4 శేషాచలం. మరి తూర్పు కనుమలలో వ్యాపించి ఉన్న పర్వత శ్రేణి శేషాచలం పర్వత శ్రేణి. మరి నెక్స్ట్ బిట్కి వెళ్దామండి. వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరిని ఏమంటారు? 1 ఆర్ద్రత, 2 అవపాతం, 3 బాష్పీభవనం, 4 జలచక్రం. మరి అదృశ్యంగా ఉన్నటువంటి నీటి ఆవిరిని ఆర్ద్రత అంటారండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. రుద్రమదేవిని రుద్రదేవ మహారాజుగా పిలిచిన వారు ఎవరు? 1 గణపతి మహాదేవుడు, 2 ప్రతాపరుద్రుడు, 3 రెండవ ప్రోలరాజు, 4 బొల్లి నాయకుడు. మరి ఆన్సర్ చూసినట్లయితే రుద్రమదేవిని రుద్రదేవ మహారాజుగా పిలిచినవాడు బొల్లి నాయకుడు. 133 వీరపురుషదత్తుడు ఈ వంశానికి చెందిన రాజుడు. వీరపురుషదత్తుడు ఈ వంశానికి చెందిన రాజు. ఈయన ఇక్ష్వాకులకు చెందినటువంటి రాజు అండి. వీరపురుషదత్తుడు ఇక్ష్వాకులకు చెందిన రాజు. నెక్స్ట్ పెట్టండి, మానచిత్రంలో కుడివైపు చూపించే దిక్కు ఏమిటి? 1 తూర్పు, 2 ఉత్తరం, 3 దక్షిణం, 4 పశ్చిమం. మరి ఆన్సర్ చూపిస్తేనే కుడివైపు చూపించే దిక్కే తూర్పు దిక్కండి. నెక్స్ట్ అండి, జీవాత్మ పరమాత్మ ఒకటేనని అదే పరమ సత్యమని ఎవరు బోధించారు? 1 శంకరాచార్యులు, 2 రామానుజాచార్యులు, 3 తాళ్ళపాక అన్నమాచార్యుడు, 4 మధ్వాచార్యులు. మరి ఆన్సర్ విషయానికి వస్తే ఇలాంటి అద్భుతమైన కొటేషన్లు శంకరాచార్యులు గారు ఎక్కువ ఇచ్చారండి. జీవాత్మ పరమాత్మ అదే రెండు ఒకటేనని పరమ సత్యమని శంకరాచార్యులు బోధించని జరిగిందండి. మరి నెక్స్ట్ పెట్టండి, ఒడిశా రాష్ట్రం భారతదేశంలోని ఈ భౌగోళిక మండలంలోకి వస్తుంది. మరి 1 ఈశాన్య రాష్ట్రాలు, 2 మధ్య భారతదేశం, 3 తూర్పు భారతదేశం, 4 దక్షిణ భారతదేశం. మరి ఆన్సర్ విషయానికి వస్తే ఈ యొక్క ఒడిశా రాష్ట్రము తూర్పు భారతదేశాని కిందకి వస్తుంది. నెక్స్ట్ పెట్టండి, గ్రామ పంచాయతీలకు వచ్చే ఆదాయ వ్యయాలకు బాధ్యత వహించేది ఎవరు? 1 ఉప సర్పంచ్, 2 సర్పంచ్, 3 గ్రామ కార్యదర్శి, 4 గ్రామ సహాయకుడు. మరి ఆన్సర్ చూసినట్లయితే గ్రామ పంచాయతీలకు మెయిన్ హెడ్ సర్పంచ్ కాబట్టి ఈ ఆదాయ వ్యయాలకు కూడా బాధ్యత వహించేది సర్పంచ్ అని. నెక్స్ట్ పెట్టండి, రాజ్యాంగ మూల ప్రతిపై సంతకం చేసిన జగ్జీవన్ రామ్. మరి 1 ఆహార వ్యవహారిక శాఖ మంత్రిగానా, 2 ఆరోగ్య మంత్రిగానా, 3 ఆర్థిక మంత్రిగానా, 4 కార్మిక మంత్రిగానా. ఏ విధంగా సంతకం చేశారంటే ఈ యొక్క జగ్జీవన్ రామ్ కార్మిక మంత్రిగా సంతకం చేశారండి. నెక్స్ట్ పెట్టండి, గుండెపోటు వచ్చినప్పుడు చేయకూడనిది. 1 వ్యక్తిని పడుకోబెట్టకూడదు, 2 కూర్చోబెట్టి దగ్గమని చెప్పి ఆసుపత్రికి తరలించాలి, 3 అటు ఇటు నడిపించాలి, 4
నిల్చోబెట్టకూడదు. మరి ఆన్సర్ అటు ఇటు నడిపించాలి, ఇది చేయకూడదండి. మరి ఏం చేయాలి? గాలి ఫ్రీగా ఆడేటట్టు వ్యక్తిని పడుకోబెట్టాలి, కూర్చోమని దగ్గమని చెప్పి ఆసుపత్రికి తరలించాలండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి? 1 2వ భాగం, 2 3వ భాగం, 3 4వ భాగం, 4 5వ భాగం. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 2 3వ భాగంలో ఉన్నాయండి. 3వ భాగంలో ప్రాథమిక హక్కుల గురించి 3వ భాగంలో ఉన్నాయండి. నెక్స్ట్ పెట్టండి. సాధారణంగా మహాసముద్రాల ఉష్ణోగ్రత ఎంత? 1 3 to 30 degrees, 2 2 to 29 degrees, 3 16 to 36 degrees, 4 22 to 44 degrees. మరి ఆన్సర్ చూసినట్లయితే 2 to 29 degrees మహాసముద్రాల యొక్క ఉష్ణోగ్రత ఉంటుందండి. నెక్స్ట్ పెట్టండి. ఆఫ్రికాలో ఎత్తైన శిఖరం 1 కిలోమంజారో, 2 అట్లాస్ పర్వతం, 3 ఆండీస్ పర్వతం, 4 K2. మరి ఆన్సర్ చూసుకున్నట్లయితే కిలిమంజారో. ఆఫ్రికాలో ఎత్తైన శిఖరం కిలిమంజారో. ఇంత అద్భుతమైనటువంటి మీకు మెటీరియల్ అందిస్తున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. నా యొక్క మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి. మరి నెక్స్ట్ పెట్టండి. హరిత గృహవాయువులు ఏవి? 1 కార్బన్ డైఆక్సైడ్ మీథేన్, 2 కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్, 3 నైట్రోజన్ ఆక్సిజన్, 4 కార్బన్ మోనాక్సైడ్ ఆక్సిజన్. మరి ఆన్సర్ చూసినట్లయితే కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ అనేవి హరిత గృహ వాయువులండి. మరి నెక్స్ట్ పెట్టండి. ఈ క్రింది వాటిలో ఉమ్మడి జాబితా అంశం ఏమిటి? 1 వైద్య సేవలు, 2 టెలిఫోన్, 3 విద్యుత్, 4 వైద్య సేవలు. మరి ఆన్సర్ చూసినట్లయితే ఉమ్మడి జాబితా అంశం విద్యుత్ అండి. నెక్స్ట్ పెట్టండి. ఈ కింది స్పష్టీకరణలలో వినియోగం అంటే అన్వయంకు సంబంధించని స్పష్టీకరణ ఏది? 1 విద్యార్థి వివిధ భౌతిక శాస్త్ర ప్రక్రియలకు దృగ్విషయాలకు కారణాలు తెలుపుతాడు. 2 విద్యార్థి నేర్చుకున్న జ్ఞానాన్ని నేరుగా వినియోగిస్తాడు. 3 భావనలు, సూత్రాలు, నియమాలు మొదలైన వాటిని విశ్లేషిస్తాడు. 4 భావనలు, నియమాలు, సూత్రాలకు ఉదాహరణలు ఇస్తాడు. మరి ఆన్సర్ ఈ యొక్క వినియోగం అన్నప్పుడు ఉదాహరణలు ఇవ్వడం అనేది వినియోగం కిందకి వస్తుంది. ఆన్సర్ 4 భావనలు, నియమాలు, సూత్రాలకు ఉదాహరణలు ఇస్తాడు. నెక్స్ట్ పెట్టండి. ప్రత్యక్ష అనుభవానికి ఒక మంచి ఉదాహరణ. 1 ఎగ్జిబిషన్ను పరిశీలించుట, 2 బొద్దింకను పరిచ్ఛేదనం చేయటం, 3 సూత్రాన్ని నిర్వచించుట, 4 మూత్రపిండం నమూనా. మరి ఆన్సర్ చూసినట్లయితే బొద్దింకను పరిచ్ఛేదనం చేయుట అంటే ఎక్స్పెరిమెంట్ చేయడం అండి బొద్దింకతో డైరెక్ట్గా. మరి నెక్స్ట్ బిట్కి వస్తే మానసిక చలనాత్మక రంగం దీనికి సంబంధించినది. 1 మెదడు, 2 హృదయం, 3 మనస్సు శరీరం, 4 స్పృహ. మరి ఆన్సర్ చూసినట్లయితే మానసిక చలనాత్మక రంగం అంటే మనస్సు శరీరానికి సంబంధించినది. నెక్స్ట్ పెట్టండి. క్రింది వానిలో ఒకటి విజ్ఞాన శాస్త్రం యొక్క ద్రవ్యాత్మక నిర్మాణం. 1 సిద్ధాంత పరిజ్ఞానం, 2 ప్రక్రియలు, 3 పద్ధతులు, 4 వైఖరులు. మరి ఆన్సర్ చూసినట్లయితే విజ్ఞాన శాస్త్రం యొక్క ద్రవ్యాత్మక నిర్మాణం సిద్ధాంత పరిజ్ఞానం. మరి నెక్స్ట్ పెట్టండి. టయాలిన్ పిండి పదార్థాలు ఉంటుంది. మరి ఏంటి పిండి పదార్థాలు ఉంటుంది? ఈ రకంగా ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఇచ్చినటువంటి ఈ విధంగా ఉన్నటువంటి ప్రశ్న ఏ రకమైన ప్రశ్న? 1 ఖాళీలు పూరించే రకం, 2 జతపరిచే రకం, 3 సాదృశ్య ప్రశ్న, 4 వర్గీకరణ ప్రశ్న. మరి ఇది ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. ఇది సాదృశ్యం అండి, సాదృశ్య పూరితమైన ప్రశ్న. ఇలాంటివి కూడా ఎక్కువ ఇస్తుంటాడు. ఒకసారి ట్రై చేయండి, బాగా చదవండి.
లాస్ట్ బిట్ అండి, ఉద్యోగ నియామక పరీక్షలు మరియు కోర్సు ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షలు ఏ మూల్యాంకన రకానికి చెందినవి? 1 లోప నిర్ధారణ మూల్యాంకనం, 2 నిర్మాణాత్మక మూల్యాంకనము, 3 సంగ్రహణాత్మక మూల్యాంకనము, 4 నిరంతర సమగ్ర మూల్యాంకనం. మరి ఇది మనకు చాలా క్లియర్గా తెలుసు. 3 సంగ్రహణాత్మక మూల్యాంకనము. ఇది ఉద్యోగ నియామకానికి పెట్టే పరీక్ష నిరంతర సమగ్ర మూల్యాంకనం కాదు, నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే ఫార్మేటివ్ టైప్ కాదు. లోప నిర్ధారణ, మనం ఏం లోపాన్ని నిర్ధారణ చేసుకోవడానికి ఇదేమో మామూలు ఎగ్జామ్లు కాదు, ఓన్లీ 1 సంగ్రహణాత్మక మూల్యాంకనము. మరి ఎంత మంచి మెటీరియల్ మీకు అందించినటువంటి ఈ హరి ఛానల్కి ఈ యొక్క వీడియోకి లైక్ చేయండి, మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి సైనింగ్ అవుట్.